సరే, ఇందాక మీరు చెప్పినట్లుగా గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు ఎంతో మంది ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం అనేది రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈ స్థితిలో మన భారతీయుల పరిస్థితి ఏమంటారు? గల్ఫ్ దేశాల్లో లేక పశ్చిమ ఆసియా దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు అనేది వాస్తవం. అయితే ఏ ఏ దేశాలలో ఎంతెంత మంది ఉన్నారు అనే ఒక ఉజ్జాయింపు లెక్క లేక దాదాపు 90-95% సరైనటువంటి లెక్క మనం చూసినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి 7 దేశాల్లో సుమారు 35,54,274 మంది ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 24,60,60,605 మంది ఉన్నారు. తర్వాత కువైట్ లో 9,95,394 మంది ఉన్నారు. ఖతార్ లో 8,35,175 మంది ఉన్నారు. 8,35,175 మంది ఉన్నారు. ఒమెన్ లో 6,84,771 మంది ఉన్నారు. బహ్రెయిన్ లో 3,23,907 మంది ఉన్నారు. ఇజ్రాయెల్ లో 20,000 మంది ఉన్నారు. ఇరాక్ లో 17,100 మంది ఉన్నారు. జోర్డాన్ లో 16,897 మంది ఉన్నారు. ఇరాన్ లో 10,370 మంది ఉన్నారు. ఈజిప్ట్ లో 3,141 మంది ఉన్నారు. లెబనాన్ లో 30,700 మంది ఉన్నారు. సిరియాలో 97 మంది ఉన్నారు. పాలస్తీనాలో 11 మంది ఉన్నారు. ఓవరాల్ గా ఇవన్నీ కనుక మనం కలుపుకుంటే సుమారు 90 లక్షల మంది, ఇంకో 10 లక్షల మంది మిగతా దేశాల్లో ఉంటుండొచ్చు. ఆ విధంగా 1 కోటి మంది మధ్య ఆసియా దేశాల్లోనే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది మీ ఆందోళన. నిజమే, విమానాలు ఆగిపోయాయి. ఇప్పటికే విమానాలు ఆగిపోయాయి యుద్ధం వలన. ఎప్పుడు విమానాలు తిరిగి ప్రారంభమవుతాయో ఏమో తెలియదు. వారు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, విమానాలు లేవు కనుక. ఒకవేళ అక్కడనే ఉందామంటే ప్రాణాలతో ఉంటామో తెలియని పరిస్థితి. లేదు, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చినా 100 కోట్లకు పైగా 120 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, సరైనటువంటి బతుకు లేక కోట్లాది మంది విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన తెలంగాణలో దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కూలి కోసం, బతుకు కోసం వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా మనం చూస్తాం. ఇప్పుడు నిజామాబాద్ కానివ్వండి, లేదు జగిత్యాల కానివ్వండి, ఈ ఏరియాల నుంచి కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిరే అనుకో, అకామిడేట్ చేసుకోగలిగిన శక్తి భారతదేశానికి ఉందా? ఒకవేళ ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ, పరిస్థితుల పైన కానీ ఎలాంటి ప్రభావం కలుగుతుంది? వాళ్ళకు పని లేక, తిండి లేక ఇక్కడ ఎలా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుంది? ఎన్ని కష్టాలు మనం ఊహించడానికి వీలు లేదు. అంతేకాదు వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఈ రోజు ఒకవేళ ఇట్లాంటి యుద్ధమే కనుక ఇలా కొనసాగుతా ఉంటే నిజంగా ఇది భారతదేశానికి ఒక సవాలే. అందుకని ట్రంప్ యుద్ధాన్ని ఆపు, ఇరాన్ పైన యుద్ధాన్ని ఆఫ్ చేయండి, యుద్ధం వల్ల మీరేం సాధించలేరు అని భారతదేశంలో ఒక అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికాను, అత్యధిక జనాభా కలిగినటువంటి శక్తివంతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్పుకుంటున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి, భారతదేశ ప్రభుత్వం చెప్పాలి, ఇది మా దేశం పైన తీవ్రమైన దాడి జరుగుతుంది, ప్రమాదం జరగబోయేటువంటి ప్రమాదం ఉంది, మా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని. కానీ చెప్పే ధైర్యం లేదు. అమెరికాకు, ట్రంప్ కు చెప్పే ధైర్యం లేదు. వారి అడుగులకు అడుగులొత్తి అటువంటి పనులే జరుగుతున్నాయి, పరిస్థితి ఉంది తప్ప యుద్ధాన్ని ఆఫ్ చేయండి ఇది మంచిది కాదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు విశ్వగురుకు ఈ పరిస్థితి వచ్చిందో చెప్పదు.